నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఏదైతే గౌతమ్ అదానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీకి అయితే 100 కోట్ల రూపాయలు అయితే గౌతమ్ అదాని అయితే వాళ్ళకి సంబంధించిన సంస్థలు అయితే ఇస్తాయని ముందుకు రావడం, దాన్ని యనమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ తెలంగాణ సీఎం గారైతే మరి వ్యతిరేకిస్తూ నిన్న లేఖ రాయడం అయితే జరిగింది. మరి ఎందుకు ఇప్పుడే రాయడం అయితే జరిగింది? అసలు అదాని గౌతమ్ అదాని అమెరికాకి సంబంధించిన కేసు, మరి మోడీ ఇన్వాల్వ్మెంటు, జగన్ గారి ఇన్వాల్వ్మెంటు తెలంగాణలో కూడా కొంత రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది. అసలు ఏంటి అదాని కేసు ఏంది? మరి అదానిలో తెలంగాణ పాత్ర ఎంత ఉంది? మరి తెలంగాణ కూడా మరి ముడుపులు ముట్టాయా అనే కోణంలో మనం ఆలోచిస్తే తెలంగాణకు ఈ ఏదైతే ముడుపులు ముట్టాయా అనే సిచ్యువేషన్ నేను చూసుకున్నట్లయితే తెలంగాణకు ముట్టలేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి ముడుపులు ముట్టాయన్నట్టు మనకైతే క్లియర్ కట్గా ఒడిశా ఏదైతే ఒడిశా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కూడా కొంత నాయకులకి మరి ముడుపులు ముట్టాయన్నట్టు కూడా న్యూయార్క్ సంబంధించిన మనకైతే కోర్టు చెప్తా ఉంది. అసలు ఎందుకు ఈ అదానికి సంబంధించిన ఇంత ఇష్యూ అవుతా ఉంది అని మనం ఆలోచించుకున్నట్లయితే, గౌతమ్ అదాని ఏదైతే పెట్టుబడుల కోసము తను సోలార్ కంపెనీలు పెట్టుబడుల కోసము తను ఏదైతే సోలార్ తను పెట్టాలనుకున్న ఒక సోలార్ ప్లాంట్కి మరి తను పవర్ ఏదైతే అందించాలని అనుకున్నాడో ఆ పవర్ను ఎవరు కొనుగోలు చేయలేదు. గౌతమ్ అదాని పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు, సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. తను ఏదైతే సోలార్ సిస్టమ్ నుండి వచ్చే పవర్ని అమ్ముకోవాలంటే మరి ఏ రాష్ట్రం కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, గౌతమ్ అదాని ఏదైతే సోలార్ సంబంధించిన పవర్ ప్లాంట్ ఉందో దాంట్లో అత్యధికంగా ఆ కరెంటుకి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. మనం బయట తీసుకునే కరెంటు కంటే గౌతమ్ అదాని పవర్ నుండి ఏదైతే సోలార్ నుండి వచ్చే పవర్కి ఇంకా అత్యధికంగా డబ్బులు కావాలి. అది చాలా ఖరీదైన పవర్గా గౌతమ్ అదాని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి అంత బడ్జెట్ ఏ రాష్ట్రం కూడా కొనడానికి ముందుకు రాలేదు. కానీ గౌతమ్ అదాని ఏం చేసిందంటే, వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళ గౌతమ్ అదానికి సంబంధించిన సంస్థల్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న మేనేజర్స్ వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేశారనమాట. ఏం ప్లాన్ చేశారంటే, ఇక వీళ్ళు ఎవరు కొనేటట్లేరు, వాళ్ళకే మనం లంచాలు ఇస్తే వాళ్ళు కొంటారు అన్నట్టుగా వాళ్ళు లంచాలు ఇచ్చేసారు అనమాట. 4 రాష్ట్రాలకి లంచాలు ఇచ్చినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దాంట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందని, మరి అదేవిధంగా ఒడిశా ఉంది, ఛత్తీస్గఢ్ ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ రాష్ట్రంలో సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్కి అయితే మరి సీఎం అనే పేరైతే ఇవ్వడం అయితే జరిగింది క్లియర్ కట్గా. మరి వాళ్ళకి కొంత ముడుపులు ముట్టాయి. 2028 కోట్ల రూపాయలు లంచం రూపంలో ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న అధికారులకి ఇవ్వడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల అధికారులకి లంచం ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంటే, అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే నాకు ఇండియాలో పెద్ద ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇండియాలో 4 రాష్ట్రాల్లో నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను, పవర్ అందిస్తూ ఉన్నాను, ఆ పవర్ నుండి వచ్చే డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఆ ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి మీకు వాటాలు కూడా ఉంటాయని అక్కడ ఎవరైతే అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ దగ్గర మరి అదాని చెప్పడం అయితే జరిగింది. అదానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ చెప్పడం అయితే జరిగింది. వీళ్ళందరూ చెప్పినప్పుడు ఏం చేసిరంటే, గౌతమ్ అదాని ప్రపంచంలోనే 18వ ధనికుడు, మరి అతను చెప్తేనే మరి ఇంత షేర్లు, అంటే తను ఇంత డబ్బు సంపాదించాడు, తన బిజినెస్ ప్లాన్ బాగుంటుందని నమ్మిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అమెరికాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిరో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇక్కడ అంటే ఇండియాకు సంబంధించిన 4 రాష్ట్రాలలో లంచం రూపంలో ఇచ్చిందన్నమాట. ఈయన డబ్బుల నుండి ఇయ్యలే, అదానికి సంబంధించిన డబ్బులు కాదు లంచం ఇచ్చింది కూడా. అమెరికాకు సంబంధించిన ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వచ్చేసి ఇండియాలో ఉన్న 4 రాష్ట్రాల మంత్రులకి కానీ కొంతమంది రాజకీయ నాయకులకు ఇచ్చిరనమాట. ఇచ్చి ఏం చేసారు, ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయించారు. అదేవిధంగా వేరే రాష్ట్రాలలో కూడా సిద్ధం చేయించారు. ఇక్కడ ఏదైతే జరుగుతున్న ప్రక్రియని మరి వాళ్ళు అమెరికాలో చూపించుకునే కథ చేసిరన్నమాట. న్యూయార్క్ సంబంధించిన ప్రాంతంలో ఇలా చేస్తున్నాం, అంటే ఇండియాలో మేము ఇలా చేస్తూ ఉన్నాం అని వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంది అనే విషయాలు యుఎస్ఏ దర్యాప్తు చేసినప్పుడు ఇక వాళ్ళు నమ్మలేని నిజాలు బయటకు వచ్చినాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మనము ఏదైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ, గౌతమ్ అదానీ వీళ్ళిద్దరూ ఒకటే, మోడీ అండ చూసుకొని గౌతమ్ అదానీ ఇదంతా చేస్తూ ఉన్నాడు అని వ్యాఖ్యలు చేసిరన్నమాట. ఇక అక్కడ పెద్దయినా మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఎవరంటే మనము రాహుల్ గాంధీ అంటాం. మరి ఆయనే మాట్లాడినప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాలి కదా. మరి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ గౌతమ్ అదానీకి సంబంధించిన ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అయితే ఇస్తానని తను చెప్పడం అయితే జరిగింది. తను ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో అంటే ఇన్వెస్ట్మెంట్గా అంటే స్కిల్ యూనివర్సిటీ డెవలప్ కోసము అప్పు తీసుకునే నేపథ్యంలో తను ఇస్తా అని చెప్పడము మేము కూడా ఒప్పుకున్నాము. కాకుంటే ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత ఇప్పుడు వద్దని లేఖ కూడా రాశామని కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిరంజన్ రెడ్డితోనైతే లేఖ రాసి ఇచ్చినట్టు కూడా తను నిన్న క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే దొరుకుతానేమో దొంగ, దొరకకుంటే దొర అనే విషయాలు ఇప్పుడు మనకు క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. ఇక మళ్ళీ తర్వాత ఏం చెప్తా ఉన్నారంటే అదానితోని కేసీఆర్ కుమ్మక్కైండని ఈ చిన్న దొర చెప్తా ఉన్నాడు. ఆయన పెద్ద ఏం చెప్తా ఉన్నాడంటే రాహుల్ గాంధీ ఆడ నరేంద్ర మోడీ ఉన్ను గౌతమ్ అదానీ వాళ్ళిద్దరు లింకప్ చేస్తూ ఉంటే ఇక్కడ చిన్న దొర ఏం చెప్తా ఉన్నాడంటే ఇటు కేసీఆర్ గౌతమ్ అదానీ ఇద్దరు పంచుకున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు వాస్తవాలు చెప్తా ఉన్నారు, ఎవరు అవాస్తవాలు చేస్తూ ఉన్నారని కూడా మనం ఆలోచించవచ్చు. మరి ఈ పరిణామాలలో రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన 100 కోట్లు వద్దనడము మరి ఇప్పుడైతే కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా జరుగుతూ ఉంది. సరే ఆయన తప్పు ఏంటో ఒప్పేంటో అటు న్యూయార్క్ సంబంధించిన కోర్టు కానీ ఇటు ఇండియా సంబంధించిన న్యాయ వ్యవస్థ కానీ చూసుకుంటుంది. కానీ వీళ్ళు విమర్శిస్తూ ఏదైతే ప్రతిపక్ష నాయకులను ఏదో అనాలి కాబట్టి అనేసుకుంటూ ఆ చేస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ వర్గంగా చర్చనీయంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి గౌతమ్ అదానీ అరెస్ట్ అవుతాడా అవన్నీ చూసుకున్నట్లయితే గౌతమ్ అదానీ దాదాపుగా అరెస్టు కాడని మనకైతే క్లియర్ కట్గా తెలుస్తున్న దాఖలాలు. ఎందుకంటే తను ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడ్ చేసిన విషయాలన్నీ కూడా కొన్ని వాస్తవాలు చెప్తా ఉన్నప్పటికి కూడా వస్తూ ఉన్నప్పటికి కూడా తను ఏదైతే అమెరికాకి ఇండియా సంబంధించిన నరేంద్ర మోడీ దాదాపుగా అప్పగించాడు. నరేంద్ర మోడీ గౌతమ్ అదానీకి కొంత అండగానే ఉంటాడు. ఎందుకంటే నరేంద్ర మోడీకి కొంత సపోర్ట్గా గౌతమ్ అదానీ ఎప్పటి నుండో ఉంటుండు. వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకో అవసరం లేదు. ఇక మనం యుఎస్ఏ వస్తే అక్కడ కూడా